హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణ కుండపల్లి. ఈషా ఫౌండేషన్ ఆశ్రమంకి అయితే నేను వెళ్ళానని మీకు తెలుసు కదండి. అక్కడ నాకు అలాట్ చేసిన సేవ డైనింగ్ సేవ. స్పంద హాల్ దగ్గర నుంచి అయితే సిలబం గ్రౌండ్స్కి ఇలా షటిల్ సర్వీస్ లేకపోతే మినీ బస్లో మేము ఇలా గ్రౌండ్కి అయితే చేరుకునే వాళ్ళము. ఇదే అండి మేము సేవ చేసే ప్లేస్, డైనింగ్ సెషన్. ఎంత నీట్నెస్ అంటే చూడండి, ఇలా ప్లేట్స్ కూడా క్లీన్ చేసి పెడతారు. అసలు ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటే వచ్చిన వాళ్ళు తింటూ ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరనిపించింది. వేరే వేరే స్టేట్స్ దగ్గర నుంచి అందరం సర్వీస్ కోసం వచ్చాము, ఇక్కడ సేవ కోసము. అసలు అందరూ ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాము. ఆశ్రమంలో ఏదో హెల్దీ ఫుడ్ అంటే తినలేమేమో అన్నట్టుగా అనుకుంటారు చాలామంది. బట్ అసలుకి ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంది ఫుడ్ మాత్రం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నది మాత్రం ఇక్కడ ఖచ్చితంగా పాటిస్తారు. ఆశ్రమ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా అండ్ హ్యాపీగా ఉన్నాను ఆశ్రమంలో మాత్రం. ఈషా అంటేనే సద్గురు కదా, సద్గురుని చూపించకపోతే ఎలా? ఒక గురువు ప్రెజెన్స్ ఎంత ఇంపార్టెంట్ అని నాకు ఆశ్రమంకి వెళ్ళిన తర్వాత నాకు చాలా బాగా అర్థమైంది. అసలు ఆశ్రమం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక షార్ట్‌లో అయితే చెప్పలేము అసలుకి. నా మినీ వ్లాగ్స్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. శంభో శంకర.